లోనే రెండు వరుస వివాదాలు. ఒకటి స్టాలిన్ నుంచి డబ్బులు లేవని చెప్పకు, అలా తప్పు, డబ్బులు ఉన్నాయి, ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి, ప్రభుత్వాన్ని నడిపించే విధానం తెలియాలని స్టాలిన్ కౌంటర్ వేయడం ఒకటైతే, కమ్యూనిస్టు పార్టీలు అండ్ వీసీకే పార్టీలు మీరు జాతీయ గీతాన్ని చివరాకరణ ఆలపించడం తప్పు అన్నట్టుగా లేవనెత్తుతూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి విజయ్ దీనికి రెస్పాన్స్ ఎలా ఇవ్వబోతున్నారు? ఈరోజు విజయ్ తన రియాక్షన్ ఏమిచ్చే అవకాశం ఉంది? కృష్ణమోహన్, రైట్. ఏదేమైనా తమిళ రాజకీయం సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. సో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు మిత్రపక్షాల నుంచి వరుసగా కౌంటర్లు ఎదుర్కొంటున్నారు విజయ్. మరి కౌంటర్లకు ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటు మంత్రి అదవర్జున్ మాత్రం రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మేము ఉద్దేశపూర్వకంగా ఏం చేయాలి, అలాంటి ఉద్దేశం మాకు లేదు, కేవలం అక్కడ ఆ జరిగిన సంఘటన పైన మేము వివరణ తీసుకుంటాం, అధికారుల నుంచి వివరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అదవర్జున్ రియాక్ట్ అయ్యారు. అయితే జాతి సహజంగా ఎక్కడైనా చూసినా ప్రమాణ స్వీకారం కానీ ఏదైనా అధికారిక కార్యక్రమం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం దాదాపుగా 99% ముందుగా జాతీయ గీతాన్ని లేకపోతే రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విధానం లాస్ట్లో ఆలపించడం తప్పు అనేది కమ్యూనిస్టులు చెప్తున్నమాట. కృష్ణమోహన్, కమ్యూనిస్టుల వైపు నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి మొదటి రోజే విజయ్ కౌంటర్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాలే ఆయన కౌంటర్ వేయడం, మీరు చేసిన తప్పు అని చూపించడం ఎలా చూడాలి? విజయ్ దీన్ని ఎలా రియాక్ట్ కాబోతున్నారు? డెఫినెట్ గా అదొక అంశం అయితే రాష్ట్ర గీతాన్ని పాడడంలో అందులో ఆలస్యంగా పాడారు అనేది వామపక్షాలు గట్టిగా మాట్లాడారు. దాని మీద మంత్రి అదవర్జున్ కూడా చాలా క్లియర్ సమాధానం చెప్పారు. ఇది ఆ కార్యక్రమం నిర్వహించాల్సింది ఎవరు? అధికారులు నిర్వహిస్తారు. దాంట్లో ప్రభుత్వ అంటే కొత్తగా వచ్చిన వీళ్ళ రోల్ ఏమి ఉండదు. అయితే ఎందుకు అలా నిర్వహించారు, ఏం జరిగింది అనేది అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటన చేశారు. దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే దాని మీద అధికారులు ఎవరు తప్పు చేశారు, ఎందుకు అది లేట్ గా జరిగింది, ఎందుకు ఆ ప్రాసెస్ ఆ సిస్టమ్ ఎలా ఉంటది అనేది అధికారులు తర్వాత వివరణ ఇస్తారు. అయితే ఇక్కడ రెండో రోజు 6 నెలల వరకు సమయం ఇస్తానన్న స్టాలిన్ రెండో రోజే స్టార్ట్ చేశాడు యుద్ధాన్ని. సో ఆయన ట్వీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు, డబ్బులు లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, నేను ప్రజలు గెలిపించారు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ తీరాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికే ఈ వ్యవహారం మీద మొదటి రోజే డబ్బులు లేదని చెప్పడం వల్ల నువ్వు దొంగ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, దానివల్ల ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నావు అనేది పిఎంకే స్టార్ట్ చేసింది. దీని మీద ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎవరు రెస్పాండ్ కాదు. ఏదైతే ఈ రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతారు? వచ్చిన అంటే నిజంగానే విజయ్ ఆ మాట అన్నారు, రాష్ట్రం దగ్గర ఇది లేదు, నాకు కొంత అవకాశం ఇవ్వండి, మీరు నాకు కొంత సహకరించండి, అంత మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అంటే, ఆయన ముందు మొదటి రోజే ఆయన ఇచ్చిన ప్రకారం 200 యూనిట్ల దాని మీద మొదటి సంతకం చేశారు ఫ్రీ అని. తర్వాత కొన్ని అలాగే ఈ మహిళా చట్టబద్ధత, మహిళకి రక్షణ టీమ్స్, వీటి మీద ఆయన సంతకాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎటువంటి హామీలు అసలుకి ఇవ్వాల్సిన, ఏదో గోల్డ్ కూడా ఇవ్వాలంటే చాలా పథకాలు ఉన్నాయి, 16 పథకాల దాకా ఆయన చెప్పారు. వాటిని ఎలా నెరవేరుస్తారో చూడాలి. ఖజానాలో డబ్బు ఖాళీ అయిపోయిందని చేసిన వ్యాఖ్య పట్ల స్టాలిన్ క్లియర్ గా చెప్పారు, అట్టే ఉండదు, ఖచ్చితంగా అది దాంట్లో నువ్వు ఎగ్గొట్టే మాటలే చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం. దానికి ఇంకా విజయ్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్స్ అది కూడా చూడాల్సిన అవసరం. అయితే మొదటి రోజే కొంత వివాదానికి తరలియడం, అందుకంటే మొదటి రోజే లెఫ్ట్ పార్టీలు రాష్ట్రీయ గీతాన్ని ఎందుకు మీరు లాస్ట్ లో పాడారని ఒకళ్ళు గట్టిగా మాట్లాడడం. రెండోది స్టాలిన్ రెండో రోజే ప్రమాణ స్వీకారం రోజే సాయంత్రమే ఎందుకు డబ్బు లేదని ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ఇవ్వాల్సిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని కూడా మాట్లాడడం. దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు
ప్రభుత్వం దాని మీద ఎవరైనా మంత్రులు రియాక్ట్ అయ్యారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. బట్ ఫైనల్ గా అయితే అప్పుడే ఆయన 6 నెలలు టైం అన్నారు, కానీ ఈ లోపలే స్టాలిన్ క్లియర్ గా తన ప్రతిపక్ష పాత్ర రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారనేది చెప్పొచ్చు మహారాజ్. రైట్, అంటే వరుసగా అటు ప్రతిపక్షాలు మొదటి రోజు ఆయన డబ్బులు లేవని చెప్పడం, ఆ తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుందని చెప్పడం, దానికి కౌంటర్గా స్టాలిన్ ఇవ్వడం, ఇటువైపు మిత్రపక్షాల నుంచి కూడా మీరు చేసిన తప్పు అని చెప్పడం, రెండు సంఘటనలను చూస్తూ ఉంటే అంటే పొలిటికల్గా సాఫీగా సాగనిస్తుందా ప్రభుత్వం, సాఫీగా వెళ్తుంది అనుకోవాలా? బికాజ్ ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్కి ఒక 2 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి అంతే. ప్రమాణ స్వీకారం అయిపోయింది, పెద్దగా ఎవరైనా టచ్ చేయకపోవచ్చు, ప్రభుత్వం ఏం పడిపోతుంది అని చెప్పలేం, కానీ ఆయన గవర్నమెంట్ని సాఫీగా వెళ్ళనిస్తారా? సాఫీగా వెళ్ళడానికి కొంత టైం అయితే ఇస్తారు, దాంట్లో ఏమీ ఆలోచన ఏం లేదు. కానీ ఇటువంటి ట్వీట్లో లేకపోతే ఇటువంటి వ్యవహారాలు కొంత ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా 9 మంది చేతనే మంత్రివర్గం చేయించారు, ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరికి ఛాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. కాబట్టి కొంత టైం పడుతుంది మనోజ్ డెఫినెట్ గా. కానీ మనం ఊహించినట్టుగా ఈ వ్యవహారంలో అంత హడావిడిగా ఏమీ జరిగే ప్రయత్నం అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏదేమైనా విజయ్కి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. అది డెఫినెట్గా ఆయన కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నేత, కొత్తగా ప్రభుత్వంలోకి వెళ్ళారు, ప్రభుత్వంలో ఏముందో తెలియదు, రాజకీయాల్లోకి రావడమే మొదలు, ఆ తర్వాత వచ్చి రాగానే ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన మంత్రివర్గంలో ఉంది కూడా చాలా వరకు అందరూ కొత్త మంత్రులే, గతంలో పనిచేసిన వారు కూడా దాదాపుగా లేరు. సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అలవాటు పడడానికి, అక్కడ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. మరి ఆ సమయం ప్రతిపక్షాల నుంచి మిత్రపక్షాల నుంచి వస్తుందా, లేదంటే ప్రతిదాన్ని కూడా తప్పుని లేవనెత్తుతారా, చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఒకసారి స్టాలిన్ పైన గత ప్రభుత్వం పైన విజయ్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. కాబట్టి ఇటు కమ్యూనిస్టులు అయితే ఒక రకమైనటువంటి తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేశారు, దానికి అదవ్ అర్జున్ రియాక్ట్ అయ్యారు. మరి గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అధికారులు ఏదైనా ఈ విషయం పైన ఎస్ మా తప్పిదం జరిగిందనో, లేకుంటే ఇది ఆర్డర్ అని మేము అనుకున్నామనో ఇంకేదైనా చెప్తారా? గవర్నర్ సమక్షంలోనే జాతీయ గీతాన్ని చివరాఖరణ ఆలపించడానికి కమ్యూనిస్టులు తప్పుపడుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని కానీ లేదంటే సహజంగా ఒక ఆనవాయితీకి